హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినీనండి. ఈ రవ్వ కేసరి మనం తయారు చేసేటప్పుడు చాలా ఓపిక కావాలండి. అప్పుడు కానీ దీనికి వెన్న పూసలా మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా రెడీ అవ్వదండి. కొంచెం ఒక అరగంట మనది కాదు అనుకుంటే మన పిల్లలకి మంచి స్వీట్ తయారు చేసి పెట్టొచ్చండి. చాలా మందికి ఇష్టం ఉంటుందండి స్వీటు. చిన్న పిల్లలు చాలా మంచిగా తింటారు. రవ్వ కేసరి అనేసరికి చాలా బాగా తింటారండి. ఎందుకంటే దీనికి కొంచెం నెయ్యి పడుతుందనే కానియండి, మనం ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాం. చాలామంది ఇళ్లలో ఇంట్లో తయారు చేసుకుంటారండి నెయ్యి. దాంతో చేసుకుంటే మాత్రం ఇంకా మన ఇంట్లో చేస్తే 10 ఇండ్ల అవతల వాసనొస్తదండి. అలా ఉంటుంది. అలాగని చెప్పి నేను వేసే నెయ్యి కూడా మామూలుగా వాసన ఉండదండి. చాలా బాగుంటది ఆవు నెయ్యి. మనం ఒక్క కేజీ డబ్బా తెచ్చుకుంటే ఒక 4 సార్లకేమో అయితదండి. ఒక పావు పావు కిలో చేసుకుంటే మాత్రం 4 సార్లకే అవుతుంది. ఎందుకనంటే అంత పడుతుంది మరి. ఇలా వేసుకుంటేనే కదండీ దీనికి అందము. ఏదైనా అండి, మనం ఏదైనా కొనుక్కొని తినట్లేదా అండి? ఏదన్నా ఒక్కరోజు, నెలలో ఒక్కరోజైనా, కనీసం 2 నెలలకొక్కసారైనా అండి, మన ఇంట్లో తయారు చేసుకొని ఏదైనా కొంచెం ఎక్కువ పోతే పోయింది అనుకుంటే, ఇలా తయారు చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి.